సో హాయ్ అండి. సో వై ఎంబీబీఎస్ అండ్ రష్యా 2025 రష్యాలో మన ఎంబీబీఎస్ ఎందుకు జాయిన్ అవ్వాలని అడుగుతున్నారండి. సో చాలామంది చెప్పేస్తారు రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, రష్యాలో వచ్చేసరికి వార్ జరుగుతుందండి, రష్యన్ లాంగ్వేజ్ అంటే అదండి ఇదని చెప్తారండి. అది 100% అబద్ధం అండి. సో వార్ రిలేటెడ్గా మీకు ఎలాంటి ఇష్యూస్ లేవండి. మీకు ఇండియాలో మనకి పాకిస్తాన్కి, బర్మాకి, మయన్మార్కి ఎలా జరుగుతుందో అవి ఎక్కడో జరుగుతాయి, మనకు సంబంధం లేదు. అసలు మనం వెళ్ళే కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా, మనం వెళ్ళే కంట్రీ పవర్ఫుల్ కంట్రీ కాదని చెక్ చేసుకోవాలి. దీనికి భయపడి కిర్గిస్తాన్లోనో, జార్జియాలోనో, వియత్నాంలో చిన్న చిన్న కంట్రీస్ వెళ్ళారనుకోండి, అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. యుక్రెయిన్ ఎగ్జాంపుల్. కాబట్టి వెళ్ళేదే పెద్ద పెద్ద కంట్రీస్కి వెళ్ళండి, మంచి మంచి కంట్రీస్కి వెళ్ళండి, మంచి మంచి యూనివర్సిటీస్కి వెళ్ళండి. రష్యా ఉంది బెస్ట్. ఎందుకు రష్యా జాయిన్ అవ్వాలంటే పెద్ద కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ, మన ఫ్రెండ్లీ కంట్రీ, వరల్డ్లోనే బెస్ట్ పవర్ఫుల్ కంట్రీ, వరల్డ్లోనే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, తక్కువ బడ్జెట్. సో కాబట్టి రష్యా అనేది 100% బెటర్ ఆప్షన్ అండి. ఈ లైసెన్స్ ఎగ్జామ్లు అన్నీ మీకు ఏమి ఉండదండి, అవన్నీ ఫుల్ ఇంగ్లీష్ మీడియం, 100% ఫుల్ ఇంగ్లీష్ మీడియం. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అండి అఫిషియల్లీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎన్ఎంసీ రూల్స్. రిమైనింగ్ ఏ కంట్రీ కూడా లేదు. ఎందుకంటే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ మ్యాండేట్గా కలెక్ట్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏ కంట్రీ బెటర్ అనేది. ఓకేనండి. అదర్వైజ్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ లేకుండా డబ్ల్యూడిఎంఎస్, డబ్ల్యూఎఫ్ఎం, ఇంకోటి ఉంటారండి. అది అసలు దేనికి పనికిరావు. మీకు ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ డాక్యుమెంట్ వ్యాలిడా కదా చెక్ చేసుకుని వెళ్ళండి. అది రష్యా మాత్రమే ఫాలో అవుతుంది అఫీషియల్గా.